ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుకున్నదా? లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద? జగత్తు చూడని మహత్తు నీదేలే, నీ నవ్వు తాకి తరించే తపస్సిలా, నిశీదులన్నీ తలంచే తుషారానివా. నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి, వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి. నదిలా దూకేటి నీ పైట సహజ గుణం, పులిలాగా గుండి వేటాడే పడుసుతనం, దాసోహమందిన ప్రపంచమే అదంత నీ దయ. ప్రభువా, ప్రేమ గల తండ్రి, కృపగల సేవ, సృష్టికర్తమైనటువంటి తండ్రి, మానవ జాతిని కలిగి చేసి నరులు ఒంటరిగా ఉండటం మంచిది కాదని పరిశుభ్రమైనటువంటి కృప ద్వారా మీరు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి మా ప్రభు తరతరములను మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నటువంటి దేవుడవై ఉన్నది కొరకై నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభు, మరి 23వ తారీఖున పరిశుద్ధ వివాహములు మా ప్రభు జతపడి ఒక కుటుంబంగా కట్టబడి మీ పరిశుద్ధ కృప ద్వారా మా ప్రభు ఈ లోకంలో ఫలించబోట కొరకై మీరు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ ప్రణాళికను బట్టి మీకు వందనాలు ప్రభు. మరి సమయంలో పరిశుద్ధి మా ప్రభు 23వ తారీఖున జరిగేటటువంటి పరిశుద్ధ వివాహము కొరకై వధువుగా సిద్ధపరచుటకు మా ప్రభు తీసుకుని వచ్చినటువంటి ఈ నూతన వస్త్రములను, పుష్పములను, ఫలములను, పదార్థములను మీరు ఆశీర్వదిస్తూ దీవిస్తూ మా ప్రభు ఇది యవ్వన బిడ్డకి ఇది దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా ఉండునట్లు దీవించమని ప్రార్థిస్తూ, ఇదిగో ఈనాటి ఈ అలంకరణ జీవితకాలం అంతా కూడా మా ప్రభు కొనసాగిస్తూ సౌఖ్య సమాధాన ఫలభరితమైనటువంటి జీవితమునకు వారసురాలగినట్లు మీరు దీవించమని ప్రార్థిస్తూ, ఈ నూతన వస్త్రములను, ఈ పుష్పములను, ఫలములను, పదార్థములను బిడ్డకు ఇస్తున్నటువంటి కుటుంబమును పుచ్చుకుంటున్నటువంటి బిడ్డను మా ప్రభు నిత్యం ఆశీర్వదించి నీ పరిశుద్ధమైనటువంటి దేవుని చేత నింపుమని యేసు నామమున తల్లిని అడిగి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్.
బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెనుతరినే సంబరం అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా ఊహలోని ఊయలోకి జారిపోకే సమయమా తడబడే తలపుల తపన ఇదని తెలపక మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా శశివదనా అని పిలుపు వినబడనా తనపై ఇది వలన ఏదో భ్రమలో ఉన్నానా చిటికే చెవిబడి త్రుటిలో మతి చేరి నానాయాతన వెలిపెడుతుండగా ప్రతి అణు అణువు సుమమై విరిసే తొలి ఋతువు ఇకపై నా ప్రతి చూపు తనకై వేచి నవవధువు చెలిమే బలపడి రుణమై ముడిపడి రాగాలాపన మొదలవుతుండగా మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరుపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా తను వెతికిన తగు జతను వేనని తను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందా అని వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా చుట్టూ కమ్మేరేయో మాయ మొత్తం కరగాలి ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి తను వెతికిన తగు జతను వేనని తను తెరవని మనసుకు తెలుసాని బదులడిగిన పిలుపది నీదేనని తెరమరుగున గలమది విందా అని ఒరే
తగదనుకో సహజ గుణాలివి, ఫలదనుకో వరమనుకో వరకట్నాలివి. ఒడుపుగా వరస కలిపి మహాశయ మగువ నేలుకో. నేను తలవక గడవదు కథ కాలము, నేను కలవక నిలవదు కథ ప్రాణము. కసురుకొనే కనుబొమ్మలో కలహమోడని, బిడియపడే ఓటమిలో గెలుపును చూడని. చెలియతో చెలిమి కలిపి తలపు తడిమి తడిని తెలుసుకో. అదు పెరుగని దివి గంగని నేనట, అతిశయమున ఎగసిన మది నాదట. పెరిగిన శివుడవు నీవేనట, జడముడులతో నిలుపదనను నీ జత. తొనిమాల ప్రతిమాల ప్రేమ పలకవదే. నడిమి మోటారెన్నీయలో మరి బాలాలెవ్వారెన్నీయలో, నడిమి మోటారెన్నీయలో మరి బాలాలెవ్వారెన్నీయలో. బాలుడు భరత్ ఎన్నీయలో మరి బాలిని అశ్విని ఎన్నీయలో, బాలుడు భరత్ ఎన్నీయలో మరి బాల అశ్విని ఎన్నీయలో.
నీ ప్రభువు అతడు ఈ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరిస్తూ వాక్యం దేవుని కదా. ఈ సమయంలో మరి హర్షిని ఈ దినం రేపు 23వ తారీఖున జరిగేటటువంటి పరిశుద్ధ వివాహం కొరకు ఈ విధముగా వధువుగా సిద్ధపరచడం అనేటటువంటి ఒక శుభసూచకం, మంగళకరమైనటువంటి కార్యానికి ఈ సమయంలో వారిని సిద్ధపరచడం అనేటటువంటిది దేవుని కనుక ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరి నుండి నిండైనటువంటి శుభములను తెలియజేస్తున్నా. దేవుడు భవిష్యత్తు జీవితాన్ని తన పరిశుద్ధమైనటువంటి కృప చొప్పున క్షేమమును విస్తరింపచేస్తూ ఫలభరితమైన జీవితం ప్రసాదించి తన పరిశుద్ధాత్మ కాపుదలతో అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాను. చదువుబడినటువంటి వాక్యంలో చాలా సమయంలో ఈ ప్రస్తుత కాలంలో ఎదురవుతున్నటువంటి సమస్యలకన్నిటికీ కారణాలు ఏంటి అని అంటే, ఇక్కడ ఈ కీర్తనకారుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంటున్నాడంటే, కుమారి ఆలకించుము, కుమారి ఆలకించుము, చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు. ఈ తండ్రి ఇంటిని మరువు అంటే వాళ్ళని పూర్తిగా మర్చిపోవాలని కాదు, కానీ ఎప్పుడైతే ఒక ఇంటి కొరకనే నీకు పేరు పెట్టి ప్రధానం చేయబడి ఏర్పాటు చేశారో ఆనాటి నుండి నీవు ఈ పరిశుద్ధ వివాహం నుండి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. నీ జీవిత కాలం అంతా అక్కడే ఉండాలి, నీ జీవితం అక్కడనే ఉండాలి. కనుక ఏమంటున్నానంటే, చాలా మట్టుకు ఈ ప్రభావాలు, ఈ రెండు కుటుంబాల యొక్క ప్రభావాలు ఈ జతపడినటువంటి యవ్వన బిడ్డల మధ్యలోనికి వెళ్ళడమును బట్టి అనేకమైనటువంటి సమస్యలు, ఆటంకములు, అవరోధములు అనేటటువంటివి కలగడం అనేటటువంటి ప్రారంభిస్తాయి. మీ తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత నీవు ఇవ్వాలి. మీ తల్లిదండ్రులకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నావో నీ అత్తమామకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. నీవు వెళ్ళే కుటుంబంలో నీ తల్లిదండ్రులు ఎవరు అంటే నీ అత్త, నీ మామ. కనుక ఆ ఆలోచన కలిగి ముందుకు సాగాలి. ఇక రెండో విషయం ఏంటంటే, నువ్వు వెళ్ళేటటువంటి మార్గం నూతనమైనటువంటి మార్గం. ఇప్పటి వరకు తల్లిదండ్రులతో, సహోదరితో, తాత, బంధువులతో ఉన్నావు. ఇప్పుడు వెళ్ళేటటువంటి పరిస్థితి, వెళ్ళేటటువంటి ప్రదేశం, వెళ్ళేటటువంటి మనుషులు అందరూ కూడా నీకు నూతనమైనటువంటి వారు. అవునా? నూతనమైనటువంటి వారు. కనుక నూతనమైనటువంటి వారి యొక్క మధ్యలోనికి మనం వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా అన్నింటినీ గమనిస్తూ దానికి అనుగుణంగా ప్రవర్తించేటటువంటి మనసు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ స్టడీ ఆల్ ద పీపుల్స్ మెంటాలిటీస్. ఓకే, వింటున్నావా? మరి నువ్వు గంటనే చదువుతున్నట్టు మనస్తత్వాలను చదవాలి. చదివి వారికి అనుగుణంగా నువ్వు మార్చుకోవాలి. వారికి అనుగుణంగా నువ్వు మార్చుకోవాలి. వాళ్ళు ఏ విధముగా అయితే నిన్ను నా బిడ్డ, నా కుమార్తె అనేటటువంటి విధంలో ఉంటుందో ఆ విధమైనటువంటి పరిపక్వత నువ్వు తెలుసుకొని వారిలో మమేకమై వెళ్ళాలి. వారితో కలిసి నువ్వు వెళ్ళాలి. నువ్వు వేరు కాదు. కనుక నీ భర్తతో నీవు, నీ అత్తమామతో నీవు ఉంటే, ఆడపడుచులతో నీవు ఎలా ఉండాలంటే, ఆడపడుచుకు నీవు ఒక్క అక్కలాగా ఉండాలి, నీ అత్తమామకు నీవు ఒక బిడ్డలాగా ఉండాలి, నీ భర్తకు నీవు ఒక తల్లిలా, ఒక స్నేహితురాలిగా నీవు ముందుకు సాగాలి. అలా సాగినప్పుడు జీవితం నిండైనటువంటి ఆశీర్వాదముల చేత నింపబడుతుంది, క్షేమము విస్తరింపబడుతుంది, నీకు నెమ్మది, సమాధానం, ఫలభరితమైన జీవితం ఉంటుంది. ఎప్పుడైతే మనం దానికి వ్యతిరేకమైనటువంటి దిశలో నడుస్తామో అప్పుడు అనేకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి ఎదురవుతుంటాయి. కనుక ఈ మూడు విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటా. నీవు వెళ్ళే చోట వారిని అందరినీ కూడా చదివి
వారి మనస్తత్వాలకు తగినట్టుగా నీవు మలుచుకొని ఆ కుటుంబం నేను ఒక చక్కటి కోడలిగాను, ఒక మంచి భార్యగాను, ఒక మంచి తల్లిగాను అటు కీర్తించబడేటటువంటి పెళ్ళి అనేటటువంటిది జరిగేటప్పుడు చాలా విధములైనటువంటి పంతు మనం కొనసాగిస్తాం. కానీ పెళ్ళి అయిన తర్వాత ప్రారంభమవుతుంది. ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా దండ అంత పెద్ద దండ వేసుకోలేదు కదా, వేసుకోలేదు. ఇప్పుడు వేసుకుంటే మెడ మీద గుచ్చుకుంటుంది అది కదా. ఇలాంటి ఒత్తిడులు, ఇలాంటి పరిస్థితులు ఎన్నెన్నో ఉంటాయి. వాటన్నింటినీ ఓపికగా వాటిని తీసుకొని వెళ్ళినప్పుడే జీవితం యొక్క మధురం అనేటటువంటిది తెలుస్తుంది. అంతిమ దశకు వెళ్తాం, సరేనా? కనుక 3 ఉండాలి: ఓర్పు, సహనం, ప్రేమ. ఈ 3 ఉండాలి. ఓర్పు, సహనం, ప్రేమ అనేటటువంటివి ఉంటే తప్పకుండా నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఇక 4వ విషయం ఏంటంటే, నీకు మనుషులకు కోపం రాక ఉండదు. అవునా కాదు? అందరికీ కోపం వస్తుంది, తప్పకుండా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నీ కళ్ళు మూసుకొని ఒక 2 అడుగులు వెనకకి తప్పకుండా ఆ కోపం ఎందుకు వచ్చిందో నీకు సమాధానం ఇస్తుంది. రైట్? కొన్ని మాటలు చెప్తుంటారు. నీ ఒకటంటే నేను ఒకటన్నా, నీ ఒకటంటే నేను ఒకటన్నా అంటే మాట 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 పెరుగుతూ ఉంటుంది తప్ప అరగదు. భవిష్యత్తులో అంటే 23 తర్వాత నీ జీవితంలో ఎప్పుడు నీ భర్త ఇంటికి వచ్చినా ఒక గ్లాస్ మంచినీళ్ళతో మొదట నీళ్ళు రైట్ చల్లబడుతుంది. అవసరమైతే టీ పెట్టు, టీ పెట్టి టీ ఇయ్యు. టీ ఇచ్చిన తర్వాత నీవేమేమి అడగాలనుకున్నావు అవన్నీ అడుగు చెప్తావు. నీకు ఎక్కడ కోపం వచ్చిందో, ఏమైందో, ఏమేమి అడగాలనుకున్నావు అని అడుగు చెప్తావు. కానీ గేటు కాడికి రాగానే ఎప్పుడు నాకేడిపోయినావు, ఏం చేసినావు, ఏమైంది అంటే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఏమంటే జ్ఞానవంతులు తమకు అనుగుణంగా పరిస్థితులను మార్చుకుంటారంట. కనుక నీవు జ్ఞానవంతురాలిగా నీకు అనుగుణంగా మార్చుకొని నీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపి ఒక ఉన్నతమైనటువంటి కూడలుగా, ఉన్నతమైనటువంటి భార్యగా, ఉన్నతమైనటువంటి తల్లిగా అనేకులకు మార్గదర్శమైనటువంటి జీవితం పొందినట్లు నీవు ముందుకు సాగాలని ఇక్కడ ఉన్న మా అందరి ఆకాంక్ష, పైన ఉన్నటువంటి దేవుని యొక్క ఆకాంక్ష పడదే. కనుక ఆ విధంగా నడుచుట కొరకు ఓర్పుతో, సహనంతో అన్ని విషయాల్లో నిన్ను నీవు ఓదార్చుకుంటూ, బలపరుచుకుంటూ, అందరినీ ప్రేమిస్తూ, అందరిలో నీవు 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 ఉంటేనే అక్కడ జరుగుతుంది అనేటటువంటి పరిస్థితికి రావాలి. మా కోడలే అన్నీ చూస్తుందండి అనేటటువంటి పరిస్థితి, మా ఆవిడ చేస్తుందండి అన్నీ అనేటటువంటి పరిస్థితిలో, అంటే అన్నింటిలో నీవై ఉండాలి. అంటే నీవు అన్నింటినీ సరి అయినటువంటి విధంగా ఆలోచన చేస్తూ నెమ్మది, సమాధానం అర్థమైంది కదా. సో ఆ విధముగా జరగడం కొరకు, ఆ విధంగా నడుచుట కొరకు నీకు ఓపికను, సమాధానమును, అర్థం చేసుకునే మనసును అనుకరించేటటువంటి జీవితం దేవుడు అనుగ్రహిస్తూ దీవించి కాపాడుగాక. ప్రార్థన చేస్తాను. దేవా యేసయ్య మా రక్షకుని పరిశుద్ధ పాదముల ఇదిగో మా తండ్రి ఈ సమయంలో బిడ్డను వధువుగా సిద్ధపరిచి మా ప్రభ 23వ తారీఖున జరిగేటటువంటి పరిశుద్ధ వివాహాల కొరకు ఇదిగో ఈ విధంగా సిద్ధపరిచి ఉండగా, నీ పరిశుద్ధమైనటువంటి మాటలను ప్రబోధించి ఉండగా, ఈ మంచి మాటలను తన జీవితంలో అన్వయించుకొని మా ప్రభ తాను సౌఖ్య, సమాధాన, ఫలభరితమైన జీవితం పొందుట కొరకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులను దీవించండి మా ప్రభా, తోబుట్టును ఆశీర్వదించండి, బంధువులను, ప్రియులను, రక్త సంబంధులను అందరినీ మీరు దీవించండి ప్రభా. ఇదిగో ఈనాళ్ళు లేకపోతే ప్రాయం వరకు మా ప్రభా కానీ పెంచి ఇదిగో ఈ సమయంలో మా ప్రభా నీ ఆజ్ఞ చొప్పున మా ప్రభా మరి ఒక కుటుంబంగా కడుతూ ఉండగా తమను విడిచి వెళుతుందనేటటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులను గొప్పగా ఓదారుస్తూ, ఆదరించి, బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు తల్లిదండ్రులతో ఉన్నటువంటి బిడ్డ నేను వేరే ఇంటికి వెళ్తున్నాను అనేటటువంటి బెంగ కానీ, ఎలాంటి భయం కానీ, ఎలాంటి భీతి కానీ మా ప్రభా దుఃఖం వీటన్నింటిలో నుండి మా ప్రభా నీవే ఏదైనా ఓదార్పును, ఆదరణను అనుగ్రహిస్తూ నడిపించమని ప్రార్థిస్తూ
నీ మాటలను అనుసరించి మా ప్రభు తన జీవితం స్వర్గదానము చేసుకోవడం కొరకై నీ పరిశుద్ధమైనటువంటి కృపను అనుగ్రహించి నడిపించమని చేరి వచ్చిన సంఘమును, బంధువులను, రక్త సంబంధులను, శ్రేయోభిలాషులను, స్నేహితులను మీరు దీవిస్తూ ఆశీర్వదించి ఈ సమయంలో మా ప్రభు బిడ్డను ఆశీర్వదిస్తూ ఉండగా నిన్నైనటువంటి దీవెన చిత్తనింపమని యేసునామమున తండ్రిని అడిగి వేడుకొంచున్నాము స్వామి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయినటువంటి దేవుని పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు చేరిన ప్రతి ఒక్కరికి విశేషంగా బిడ్డకున్న పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి తన నిండైనటువంటి కృపా కాపుదల అనుగ్రహిస్తూ దీవించి కాపాడుగా. ఆమేన్. క్షణం ఢోలారే ఢోలారే ఢం ఇల్లంతా బృందావనం పూసే ఈ సంపంగి చెంపల్లో సిగ్గెంతో పొంగే క్షణం దూకే ఆ గుండెల్లో తొందరలే చూద్దామా తొంగి మనం ఢోలారే ఢోలారే ఢం కోలాటలాడే క్షణం ఢోలారే ఢోలారే ఢం ఇల్లంతా బృందావనం ఇల్లంతా బృందావనం ఢోలారే ఢోలారే ఢం నా చుట్టూ ఈ సంబరం ఢోలారే ఢోలారే ఢం ఏ జన్మదో ఈ వరం ప్రాణం లోని దాచుకుంటాను పంచేటి అపాయము జన్మంతా గుర్తుంచుకుంటాను ఈనాటి ఆనందము సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలము నతించదానిదో జతై ప్రాణం సుమించదాని కోసమై కాలం నతించదానిదో జతై
ఎప్పుడు పెరిగిందో తలపు తొలిజల్లై కనుము హరిమెల్లై వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణా లోనా నా కళ్ళలో కొత్త నీలి రంగు పొంగెనే అవి నిన్ను చూసినప్పుడే నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టెనే నువ్వు నన్ను చూసినప్పుడే నువ్వు వెళ్ళే దారంతా పచ్చరంగేసినట్టుంది నీ వెంటే నేనుంటే పాదాలకే పసుపు పూసిందే రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే 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 కన్ను చూడనన్ని కొత్త రంగులే 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 నువ్వు పక్కనుంటే రంగులే 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 కన్ను చూడనన్ని కొత్త రంగులే ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే కనబడగా కనబడగా స్వర్గం కదిలే ఈ క్షణమే కాగా ఒక వరమే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే